ఇక్కడ కొద్దిసేపు ఎక్కువ ఆపటానికి ప్రయత్నం చేస్తారు. సిటీ బస్సు, షేర్ ఆటో వల్లే ఏమనుకోవద్దండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ జంక్షన్. ఆసక్తితో ప్రార్థన. ఆ ఏలియాని గురించి బయట రాసినారు. ఏలియా మన వంటి స్వభావం గల ప్రవక్తే అని రాయలేదు, ఆయన దైవజనుడు అనే పదము రాయలేదు. అవన్నీ వర్తిస్తాయి ఆయనకి. కానీ ఇక్కడ ఏం రాశాడు? పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనుష్యుడే. మనుషుడు ఇంత పవర్ఫుల్ ఉంటాడా? మనం ఎందుకు ఇంత పవర్ఫుల్గా లేము? నేను రాత్రిపూట ఆలోచిస్తే నిద్ర పట్టకుండా అవుతుంది. మనిషి ఇంత శక్తిమంతుడికి ఎలాగ ఉండగలడు? ఎంత శక్తి ఆయనకి! బైబిల్లో రాశారు కదా, రాజుల మొదటి గ్రంథంలో చూస్తే బైబిల్లో మొట్టమొదట చనిపోయిన వారిని బాగు చేసింది ఈయనే. బైబిల్లో మొట్టమొదట ఆకాశాన్ని మూసింది ఈయనే. బైబిల్లో మొట్టమొదట ఆకాశాన్ని తెరిచింది ఈయనే. బైబిల్లో మొట్టమొదటి కర్మేల పర్వతం మీద అగ్ని కురిపించింది ఈయనే. అలాంటి వాడు మనుష్యుడు. ఆసక్తితో ప్రవక్త ప్రార్థన చేస్తే అంటే మనం ఏమనుకుంటాం? మనమేం ప్రవక్తలు కాదులే, మనకి ఎక్కడి నుండి వస్తుంది ఆసక్తి అని అనుకుంటాం. దైవ సేవకుడు అంటే మనమేం దైవ సేవకులు కాదు కదా, మనకి ఎక్కడి నుండి వస్తుంది ఆసక్తి అనుకుంటాం. ఇక్కడ మనుషుడు. ఇక్కడ మనుషులు కాని వాళ్ళు ఎవరు చేయొద్దండి. మీరు మనిషి కాదంటే ఏమో నేనే చెప్తా. రెండే ఉండేది మనిషి కాకపోతే. ఒకటి దయ్యము, రెండవది దేవదూత. దయ్యమన్నా అయిండాలా, దేవదూతన్నా అయిండాలా. ఈ రెండు కాకపోతే ఏమైండాలా? మనిషి. దేవుడు ఒక మనిషి ద్వారా అలాగ చేస్తే ఎందుకు జయరాజు అనే మనిషి ద్వారా చేయట్లేదు? నా హృదయం తొలిచివేసే ప్రశ్నలు. ఆకాశాన్ని 3.5 సంవత్సరాల్లో మూసేసాడంట. మనం నోరు కూడా మూసుకోలేము. అందుకే భార్య భర్తలు పోట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళు మాట్లాడే పోట్లాట ఏంటి? నోరు మొయ్యి, నువ్వు మొయ్యి. మనం నోరే మూసుకోలేమే, ఆకాశం ఎట్లా మూస్తామా? మన వంటి స్వభావం అంట. అంటే మన మాదిరి ఆకలి వేస్తుంది, దప్పికేస్తుంది, కోపం వస్తుంది. ఇవన్నీ యూజువల్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆయనకు ఉన్నాయి. ఆయనేమి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాదు. ఈ మధ్యలో అది వచ్చేస్తుంది. రేపొద్దున మేము లేకపోయినా కూడా వాక్యాలని చెప్పేస్తుంది, మేము ఉన్నా కూడా చెప్పేస్తుంది మా పోలికల్లో. కాకపోతే మా మాదిరి ఎమోషన్ ఉండదు దానికి. బాధ వేదన ఏముండదు, అంత సాదాగా అయ్యో జయరాజు బ్రదర్ ఎంత సాదాగా చెప్పేస్తున్నాడు అనుకుంటా. అది మీకు తర్వాత కానీ అర్థం కాదనుకుంటా. సాధారణంగా యేసుప్రభు నామాన్ని బట్టి ఎవరిని లెక్క చేయడు. ఆయన పేరు ఏలి అంటే అర్థం ఏంటంటే పైనుండి వచ్చినాడు. అందుకని ఆయన ఇంట్రో ఇమ్మంటే ఎవరి దగ్గరికన్నా భయం. మొదట ఈ రాజులు 18వ అధ్యాయం 17వ అధ్యాయం మొదటి వచ్చిన ఏలియా ఆహాబు వద్దకు వచ్చు. రాజులకు రాజని యెహోవా సన్నిధిని నేను నిలబడి మాట్లాడుతాను. అలాగా ప్రభువు కొరకు నిప్పు రవ్వ వల్లే ఈ వాజ్ అ ఫైర్. ప్రభు కొరకు ఏమీ జీవించకపోతే మన వల్ల దేవునికి ఏం మహిమ లేదు. మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? కొన్నిసార్లు ప్రార్థన వింటూ ఉంటే అనిపిస్తుంది, వీళ్ళకి ఏం భారం లేదు ఏంటబ్బా, ప్రభు ఎట్లా పని చేస్తాడు అని. ఎవరి హృదయం యథార్థంగా ఉందో ప్రభు అలాంటి హృదయాలు చూస్తున్నాడు. ఏలియా దినాల్లో ఏలియా ఒక్కడే ఉన్నాడు అంతే. యెహోవాయే దేవుడు రుజువు చేసినాడు. ఇది నేను మన సంగతి.